అల్లూరి జిల్లా పాడేరులో జనసేన ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాడేరులో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. కూటమి సర్కార్తోనే ఏపీలో గిరిజన సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస వసతులు కూడా లేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరించేలా దృష్టి సారించామన్నారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. గిరిజనులు కన్నీళ్లు పెట్టుకూడదన్నటువంటి పవన్, ఏజెన్సీ ప్రజల కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని భరోసానిచ్చారు. నేను 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ, సర్పంచులు కానీ నేను పార్టీ చూడలేదు. వీళ్ళు మనకు ఓట్లు వేసారో లేదా చూడలేదు. మీరు మా అన్నదమ్ముల, మా ఆడపడుచులు అదే చూశాను, అంతకుమించి నేనేం చూడలేదు. మీరు బాగుండాలి, మీకు కన్నీళ్లు రాకూడదు, మీ దగ్గరికి మీరు కన్నీళ్లు పెట్టకూడదు. మేము ఉండి పని చేయడానికి ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి ఏరియాస్లోకి రావాలి అంటే మీకు తెలుసు కదా, మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు, ఇక్కడ రావడానికి నాయకులు రారు, భయపడతారు. నాకు ఎందుకు భయం లేదంటే నేను ప్రజల కోసం పనిచేసేవాడిని. నేను ఆ బెదిరింపు నిజంగా నాకు అలాంటి ఆలోచన కూడా నాకు ఉండదు. గిరిజన హక్కులకి భంగం వాటిల్లకుండా మీ హక్కుల్ని పెంపొందించేలాగే, మీ హక్కులు బలంగా ఉండేలాగే నేను మీ కష్టాలను అర్థం చేసుకునే వ్యక్తిని తప్ప మేము కూర్చోబెట్టి అటువైపు ముఖం తిప్పుకునే వ్యక్తిని కాదు. మీ కష్టాలు అర్థం చేసుకున్నాను కాబట్టే ఎయ్యని రోడ్లు కూడా మీకు వేయగలిగాం. ఇంత పగడ్బందీగా డబ్బులు లేవన్నా కానీ ఎందుకు పంతం బట్టి చేయించామంటే 26 కోట్లకి 28 కోట్లకు డబ్బులు ఇస్తే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం డబ్బులు తీసుకోలేదు. దాన్ని ఈ రోజున 4,000 కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్ వేసి వదిలేశారు. అదే మన ప్రభుత్వం రాగానే కూర్చోబెట్టి కనీసం మీరు చూస్తున్నారు, దాటిపొట్టును జేజేఎం ఇవి చూస్తున్నాం. ఇంటికి కనీసం 55 లీటర్ల నీళ్లు రావాలన్న ఆశ ఉంది దీనికి. ఇది మరింతగా ముందుకు తీసుకెళ్తాం. కనీస వసతులు, కనీస రోడ్లు, మీరు దాటిపొడుగున నాకు వచ్చేది డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, స్కూళ్ళ సమస్య ఉంది, లేదంటే స్కూల్ బిల్డింగ్లలో సమస్యలు ఉన్నాయి, లేదంటే అంగన్వాడీ సెంటర్స్ సమస్యలు ఉన్నాయి. అలాగే కూర్చోబెట్టి పెన్షన్స్ సరిగ్గా కొంతమందికి రావట్లేదు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారుల చేత సమీక్షలు జరుపుతూ మీ సమస్యని తీర్చడానికి అనుక్షణం మేము పనిచేయడానికి మేము సంసిద్ధం.